నియో అందిస్తోంది MBBS + PG డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీస్. వెల్కమ్ టు ఐడ్రీమ్. త్వరలో జరగబోయే తెలంగాణ గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలంటూ కూడా ఇప్పటికే గ్రూప్ 2 అభ్యర్థులంతా కూడా TSPSC కార్యాలయం ఎదుట ఆందోళన అయితే చేపట్టారు. ఇక పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న విద్యార్థులను అయితే చెదరగొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 200 మంది విద్యార్థులను కూడా ఆ వ్యాన్లో ఎక్కించి గోషమహల్ స్టేడియంకి తరలించారు. మరికొంతమంది విద్యార్థులు TSPSC కార్యాలయం పక్కన ఉన్న ఒక ఖాళీ స్థలంలో అయితే తమ ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు. ఎందుకంటే వరుస పరీక్షలో ఉన్న క్రమంలోనే గ్రూప్ 2 పరీక్ష పెట్టడం సమంజసం కాదంటూ కూడా వారైతే ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో ఇక్కడ కొంతమంది గ్రూప్ 2 అభ్యర్థులు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూద్దాం. ప్రస్తుతం మనతో ప్రొఫెసర్ రియాజ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఎందుకు గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని చెప్పి కూడా ఈ విద్యార్థులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు? ఏంటి అసలు? వాస్తవంగా గ్రూప్ 2 పరీక్ష పోస్ట్పోన్ చేయాలనేది ఒక ప్రజాస్వామ్యబద్ధమైన డిమాండ్. కారణం ఏంటంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ కావడం వెనక విద్యార్థుల ప్రమేయం లేదు. అది ఈ బోర్డులో అట్లాగే చాలా ప్రొటెక్షన్లో ఉన్న కంప్యూటర్ సిస్టమ్ నుంచి ఇది లీకేజ్ అయింది. కాబట్టి సహజంగా లీకేజ్ అనేది ఇతర పరీక్షల మీద ప్రభావం చూపింది. రెండోది ఏంటంటే ప్రభుత్వ వ్యవస్థల్లో ఒకవైపు పోలీస్ బోర్డు, మరొకవైపు గురుకుల బోర్డు, మరొకవైపు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడివిడిగా ఎగ్జామ్స్ డేట్స్ ఇచ్చాయి. వాళ్ళ మధ్య సమన్వయం లేదు. ఈ సమన్వయం లేకపోవడంలో ఏమైపోయిందంటే ఒకటే రోజు 3 పరీక్షలు చెప్పడం మొత్తం ఆగస్టు మాసం, ఆగస్టు మొదటి తారీఖు నుంచి మొదలుకుంటే ఆగస్టు చివరి వరకు ప్రతిరోజు 3 ఎగ్జామ్స్, 4 ఎగ్జామ్స్ చొప్పున వచ్చాయి. కాబట్టి ఒకవైపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లీకేజీ, మరొకవైపు ఒకటే మాసంలో ప్రతిరోజు 3 ఎగ్జామ్స్ మీద ఒత్తిడి తీసుకొచ్చేసరికి వాళ్ళ పరిస్థితి అట్లా ఉంది. 9 సంవత్సరాలు నిర్వహించాల్సిన పరీక్షల్ని 9 రోజుల్లో నిర్వహించే ప్రయత్నం చేయడం వల్ల విద్యార్థుల పరిస్థితి ఏమైపోయిందంటే పైన పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టుగా అయింది. కాబట్టి విద్యార్థులు వాళ్ళు ఏమంటున్నారు, గ్రూప్ 2 ఎగ్జామ్ రద్దు చేయాలని డిమాండ్ చేయట్లేదు, వాళ్ళు వాయిదా అంటున్నారు. ఆ వాయిదా వెనుక డెమోక్రటిక్ డిమాండ్ ఉంది. ఇప్పుడే మేము విద్యార్థి మిత్రులతో కలిసి వాళ్ళ విజ్ఞప్తి మేరకు నేను, ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఇతర తెలంగాణ ఉద్యమకారులు ఇక్కడికి వచ్చాం. మేము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపలికి వెళ్ళి చైర్మన్ మీద మిగతా సభ్యులు అధికారులతో చర్చించాం. వాళ్ళు చెప్తున్న సింపుల్ లాజిక్ ఏంటంటే మాకు హాలిడేస్ లేవు ఎగ్జామ్స్ పెట్టేందుకు అంటున్నారు. అది ఉత్త అసంబద్ధమైన వాదన. ఎందుకోసం అంటే ఇప్పుడు తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా వర్కింగ్ డేస్లో నిర్వహించబడుతుంది. నెక్స్ట్ వర్కింగ్ డేస్లో కూడా హాలిడేస్గా ప్రకటించి వాళ్ళు చేయొచ్చు. చేసి మళ్ళీ వాటి హాలిడేస్గా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. కానీ విద్యార్థుల వాదనలు వినిపించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటుంది TSPSC. చైర్మన్ గారు వచ్చినాక మా తుది నిర్ణయం ప్రకటిస్తామని వాళ్ళు చెప్తున్నారు. కానీ విద్యార్థుల విజ్ఞప్తి ఏంటంటే కైరో తరహాలో, ఈజిప్ట్లో కైరోలో అక్కడ ఒక డిక్టేటర్ దింపేంత వరకు విద్యార్థులు అక్కడే ఉన్నారు. కాబట్టి వీళ్ళు విజ్ఞప్తి ఏం చేస్తున్నారంటే చైర్మన్ గారు వచ్చి వెబ్ నోట్ ఇచ్చి వీళ్ళకు సంపూర్ణమైన హామీ ఇచ్చేంత వరకు కూడా మేము కదలమని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి విద్యార్థులు వాళ్ళందరూ చాలా శాంతియుతంగా ఉన్నారు. ఉదయం నుంచి పెదాలారిపోయి, గొంతారిపోయి, అట్లాగే వాళ్ళ గుండె చప్పుడిని వాళ్ళు బేసికల్గా వినిపిస్తున్నారు. కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన ఈ ప్రభుత్వం తక్షణమే విద్యార్థుల యొక్క గోస వినాలి. చైర్మన్ గారు ఆయన, ఎందుకంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది రాజ్యాంగం ప్రకారం అటానమస్ బాడీ, దాని మీద నిర్ణయం తీసుకునే హక్కు చైర్మన్కు సభ్యులకు ఉంటుంది. సభ్యులందరూ ఉన్నారు, చైర్మన్ గారు లేరు. తక్షణమే మీటింగ్ పెట్టుకొని వెబ్ నోట్ ఇవ్వాలి. విద్యార్థుల కోరిక ఏంటంటే TSPSC స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు కూడా మేము బయటికి పోమన్నారు. ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే వేలాది మంది విద్యార్థులు అరెస్ట్ చేశారు. 500 మంది అమ్మాయిల్ని ఈరోజు ఈ గోషామహల్ పోలీస్ స్టేషన్, పరిసర పోలీస్ స్టేషన్లో పెట్టారు. కనీసం వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళ వాష్రూమ్లోకి పోవడానికి అనుమతి ఇవ్వట్లేదు. వందలాది మంది విద్యార్థులు ఎక్కడిదక్కడ అరెస్ట్ చేశారు. తక్షణమే అరెస్ట్ అయిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలి. ఈ ఆందోళన విరమించాలంటే విద్యార్థులు ఏదైతే కోరుకుంటున్నారో కనీసం సంప్రదింపులు జరిపినా వాళ్ళ కోరికలకు ఆమోదం చెప్పాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఆవేశంతోనే ఇక్కడికి వచ్చారు. వాళ్ళు చెప్పేది వినండి. వాళ్ళు మనకి కన్వీనియంట్ చెప్పకపోతే మనం సజెషన్స్ ఇద్దాం, కానీ గొర్రెలతో గొడవ పెట్టదు. వాళ్ళు ఏమైనా చెప్తే మనకి కరెక్ట్గా మనకి కరెక్ట్ మైండ్కి ఎక్కకపోతే అది కాదమ్మా మీరు చేయరు, మీ వీడే ఉంటాం, మమ్మల్ని ఏమైనా చేసుకోరు. తెలంగాణ కోసం 1600 మంది విద్యార్థులు చచ్చిపోయారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఒకరిద్దరు చచ్చిపోతానికి వెనకాడరు. అది మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నంత సేపు వాళ్ళు మనకి చెప్పేది కన్వే అయితేనేమో ఏం లేదు, కన్వే కాకపోతే వాళ్ళు కన్వే చేసేటట్టు మనం చేయాలి. వాళ్ళ ఆవేశం మనం చెప్పేది ఒక్కరు వాళ్ళు ఒక్కరు మాట్లాడుతారు, మనం 10 మంది వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు. ఆ కోపంలో వాళ్ళతో మిస్లీడ్ అయ్యి మనకి ఏదో చెప్పొచ్చు, కానీ వాళ్ళ ఉద్దేశం అది కాదు. మనకన్నా ముందు వాళ్ళతో పాటు నేను ఉన్నాం, వాళ్ళకు నాకన్నా ముందు ఉన్నారు. లాస్ట్ 1 నెల నుంచి వాళ్ళు తిరుగుతానే ఉన్నారు. వాళ్ళు అన్ని వదిలేసుకొని వాళ్ళు తిన్నారా తినలేదా, వాళ్ళ చార్జెస్ ఏంది ఇవన్నీ పక్కన పెట్టి మన కోసమని వాళ్ళందరూ తిరుగుతానే ఉన్నారు.
కాబట్టి మనం ఇప్పుడు వచ్చినాం, వాళ్ళకి ఎలాగో మనం ఏం చేయలేదు. ఇప్పుడు వాళ్ళకి మనం కొంచెం పుష్ ఇద్దాం అంతే. వాళ్ళు చెప్పేదాని విన్నా వాళ్ళు కన్వే చేయకపోతే వాళ్ళు కన్వే చేసేటట్టు మనం మాట్లాడదాం. ఓకేనా? కొంచెం వాళ్ళు మాట్లాడినంత వరకు ఓపికతో వినండి ప్లీజ్. పేషెన్స్ అనేది చాలా ముఖ్యం. పేషెన్స్ లేకపోతే ఎవ్వరు ఏం చేయలేరు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ 2 times కూడా నేను వెళ్ళాను, ఇప్పుడు కూడా వెళ్ళినా. 2 times వెళ్ళినప్పుడు రెస్పాన్స్ డిఫరెంట్ గా ఉండింది, ఇప్పుడు రెస్పాన్స్ డిఫరెంట్ గా ఉండింది. సో వాట్ ఐ ఫీల్ అనేది వాళ్ళు పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు. సో వాళ్ళు రెడీగా ఉన్నారు ఇవ్వడానికి. ప్రాబబ్లీ అంటే మనకి ఇమ్మీడియట్ గా చెప్పరు ఏదైనా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఒక క్వశ్చన్ చేసుకుందామండి, ఒక 2-3 కలిసి తీసుకునే డెసిషన్ ఇమీడియట్ గా ఒక పర్సన్ వచ్చి ముందుకొచ్చి చెప్తాడా, 3-4 డిస్కస్ చేసుకొని చెప్తారా? అది ఒక్కసారి ఆలోచించుకోండి, మనకి మనం ఆలోచించుకుందాం. ఓకే, ఇక్కడ సరే మీకెంత ఆవేశం ఉందో నాకంత ఆవేశం ఉంది, యాంగ్జైటీ ఉంది, అన్ని మీకంటే ఎక్కువ కూడా నేను బాధపడుతున్నా, తిరుగుతున్నా. అంటే ఈ రోజు వచ్చారు మీరు అందరు, మా మాటలు విని వచ్చారు, నేను దానికి కాదనను. థ్యాంక్ఫుల్, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. అందరం సపోర్టివ్ ఉన్నాం కాబట్టి ఇంతవరకు వచ్చినాం. ఓకే, సో ఇక్కడికి వచ్చినాక సో మనం అనుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చినాక అందరు చేసేది ఒకటి అయిపోయింది. ఓకే, ఒక్క నిమిషం. ఇప్పుడు మనం ఏమనుకొని వచ్చినాం, ప్రశాంతంగా శాంతియుతంగా కూర్చొని, సో అందరం కామ్ గా కూర్చొని చేసి ఉంటే వాళ్ళు కూడా కనికరించి పోలీస్ వాళ్ళు మనకి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు ఈవినింగ్ వరకు కూర్చోడానికి. లేదంటే ఓపుకున్న వాళ్ళు నైట్ వరకు, లేకపోతే రేపు పొద్దున వరకైనా కూర్చోడానికి ఎవరైనా రెడీగా ఉన్నారు. మీతో పాటు నేను కూడా కూర్చోడానికి రెడీగా ఉన్నా. ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఏంటి అంటే, పొద్దున ఇక్కడ మనకంటే ముందు వచ్చిన వాళ్ళందరినీ లిఫ్ట్ చేసిండ్రు, ఏమైంది, తీసుకెళ్లిపోయిండ్రు. వాళ్ళు భయపడి వెళ్ళిపోలేదు, బలవంతంగా తీసుకెళ్తే వెళ్ళిపోయినారు కదా, అరెస్ట్ చేసినారు కదా. మనలో వాళ్ళే కదా, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి కదా. మనకి కోఆపరేషన్ లేకపోతే ఇది ఇంతే ఉంటదండి. కోఆపరేట్ చేసుకోవాలి ఒకరికొకరు మనం. సో నెక్స్ట్ ఏం చేయాలనే దాన్ని కూడా డిస్కస్ చేసుకోవాలి. కానీ ఎవరు మాట వినే పరిస్థితిలో లేరు. దానికి ఏం చేయాలి, కలెక్టివ్ గా డెసిషన్ తీసుకుందామనే ఉద్దేశంతో కోదండరామ్ గారు ముందుకొచ్చారు మనకి. కానీ మనం సపోర్ట్ చేయనప్పుడు ఏమైతుంది, వాళ్ళు మనకి ఎందుకు సపోర్ట్ చేస్తారు? కలెక్టివ్ డెసిషన్ ఉండాలా వద్దా ఇందులో? ఇప్పుడు నేను ఒక డెసిషన్ తీసుకుంటా, అందరూ మాట వింటారా? వినరు కదా. అందరము ఈక్వల్, ఇక్కడ అందరము ఈక్వల్, అదొకటి గుర్తు పెట్టుకోవాలి. అందరి మాట ఇంపార్టెంట్, అందరి ఒపీనియన్ ఇంపార్టెంట్. అది ఎందుకు మనలో మనకి కోఆపరేషన్ లేకపోతే పోలీస్ వాళ్ళకు కూడా అది ఆపర్చునిటీయే కదా, మన మీద దాడి చేయడానికి అది ఆపర్చునిటీయే కదా. మనం ఎందుకు ఇస్తున్నాం వాళ్ళకి ఆపర్చునిటీ అనేది మనం ఆలోచించుకోవాలి. ఎక్కడ ఆవేశం చూపించాలో అక్కడ చూపించుకుందాం, ఎక్కడ ఆలోచించి చేయాలో అక్కడ ఆలోచించేద్దాం. ఈ రోజు ఇమీడియట్ గా డెసిషన్ కావాలి అంటే అది హై లెవెల్ డెసిషన్, ఎవరో ఒకరు సింగిల్ డెసిషన్ ఇచ్చేది కాదు. సరే, ఇంకా నేనైతే చెప్పేది ఇదండి, వాళ్ళు టైం అడిగారు, పాజిటివ్ గా రిసీవ్ చేసుకున్నారు, పాజిటివ్ వైబ్స్ కనిపించాయి, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఒకవేళ పాజిటివ్ రెస్పాన్స్ లేకపోతే నెక్స్ట్ మన పరిస్థితి ఏంది మేడం చెప్పండి. నేను చెప్తాను, యాక్చువల్లీ టైం లేదు. ఈరోజు 10 డేట్, ఇంకో 5 days అయితే హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోయి ఎవరు ఏం చేయలేని పరిస్థితి. యాక్చువల్లీ వాళ్ళందరూ ఆలోచించింది మీ మీద కోపం కానీ, ఈ ట్రూప్ మీద కోపం లేదు. కానీ టైం లేదు మనం చేయాల్సిన పరిస్థితి ఏంది. వాళ్ళకి గవర్నమెంట్ నమ్మకం లేదు. ఒకవేళ రెస్పాన్సిబుల్ పర్సన్స్ అయితే మినిస్టర్స్ అయినా ఎమ్మెల్యేస్ పర్సన్స్ అయితే వాళ్ళు మాట్లాడాల్సింది ఇక్కడ అసెంబ్లీలో. మీరు కేటీఆర్ గారికి ఇచ్చారు కదా, ఆ రోజే మాట్లాడాలి. కేటీఆర్ గారు స్వయాన సీఎం గారి కొడుకు, ఒక ఐటీ మినిస్టర్ ఆయన తెలంగాణ, ఆయన మాట్లాడలేదు. మనం మాట్లాడితే ఏమైతే వాళ్ళకి ఇన్నర్ ఫీలింగ్. మీరు వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళకి మనం మాట్లాడినప్పుడు వాళ్ళ పైన తీసుకుపోయి వాళ్ళంతా కన్సల్ట్ కాదు.
Thank you.